సో మెయిన్ టైం వంశీ అడ్మిట్ అయ్యాడు. బట్ వన్ థింగ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ప్రియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే తినెవరు అంటే తన హస్బెండ్. సో మేము యూఎస్లో ఉంటాము. అండ్ ఈరోజు ఈ వీడియో వెరీ స్పెషల్ వీడియో అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. బికాస్ నేను ప్రెగ్నెన్సీ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు, అక్క మీది నార్మలా లేకపోతే సి సెక్షనా అండ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అని. సో ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఫైనల్లీ ఇప్పుడు టైం దొరికింది ఈ వీడియో చేయడానికి. అండ్ ఆల్సో ఫైనలీ ఐ థింక్ వీఆర్ రెడీ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. సో నాకు డెలివరీ ఆల్మోస్ట్ 39 వీక్స్ 6 days కలా, ఆల్మోస్ట్ 40 weeks అనుకోండి. సో నా డ్యూ డేట్ కన్నా ఐ థింక్ 2 days ముందు నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. బట్ ఆ వీక్లోనే నా గైనిక్ ఏంటంటే, ఒకవేళ నీకు నార్మల్గా పెయిన్స్ న్యాచురల్గా రాకపోతే ఇండ్యూస్ చేద్దామని చెప్పి నెక్స్ట్ వీక్ ఇండక్షన్ డేట్ కూడా వాళ్ళు ఇది చేసేసారనమాట. లక్కీగా నేను బాగా వర్కౌట్స్ చేస్తుండడం వల్ల నాకు 2 days ముందు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. నాకు అరౌండ్ 3 AM అలాగా పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. సో నేను లైక్ మనకి పీరియడ్స్లో క్రాంపింగ్ వస్తుంది కదా, అట్లా చిన్న చిన్న క్రాంపింగ్స్ వస్తూ ఉండినాయి. నేనైతే లేబర్ పెయిన్ అనుకోలేదు, బట్ ఒక 4కి అలాగా చాలా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. అప్పుడు కొంచెం ఏదో తేడాగా ఉంది, ఏంటిది ఎవ్రీ టైం వచ్చే పెయిన్ లాగా లేదనిపించింది. సో 5 వరకు చూసి 5కి వంశీని లేపాను. వంశీని లేపి ఇలా చెప్పగానే వంశీ షాక్ అయ్యాడు అనమాట. ఐ థింక్ హీస్ ప్రిపేర్డ్, బట్ తను చాలా లేట్గా పడుకున్నాడు ఆ రోజు కదా. హీ వాజ్ వాచింగ్ అ మూవీ, సో లేట్గా పడుకున్నాడు. సో ఇంకా 5కి అంతా ట్రాక్ చేస్తూ ఉన్నాం. మనకి లేబర్ పెయిన్స్ ట్రాక్ చేసుకోవడానికి వేరియస్ డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. సో ఒక యాప్ వేసుకొని నా పెయిన్స్ని ట్రాక్ చేస్తూ ఉంటే దాంట్లో వచ్చిందనమాట, ఇట్స్ టైమ్ టు గో టు హాస్పిటల్ హరి అప్ అని. సో వెంటనే మేము ఆల్రెడీ మా బ్యాగ్స్ అన్నీ ప్యాక్డ్. సో మాకు ఇంపార్టెంట్ స్టఫ్ ఏం తీసుకోవాలో, బ్లాంకెట్స్ అని, పిల్లోస్ అని, అట్లా నా కంఫర్ట్ లెవెల్కి కావాల్సినవి కొన్ని పిక్ చేసుకొని, నేను ఐ థింక్ ఆ రోజు మంచిగా నాకు అర్థమైపోయింది ఈరోజు నా డెలివరీ అవుతుందని చెప్పి. నేను హ్యాపీగా వెళ్ళి మంచిగా హెడ్ బాత్ చేసాను. తర్వాత ఎప్పుడు చేస్తానో నాకు తెలియదు, ఇంట్లో వాళ్ళు చేయనివ్వరని చెప్పి హెడ్ బాత్ చేసి డాడీ వాళ్ళకి అన్నం పెట్టండి, శుభ్రంగా తినేసి వెళ్తా హాస్పిటల్కి అని చెప్పి వాళ్ళు వైట్ రైస్ పెడితే మంచిగా తినేసి వెళ్ళాను. సో అయిపోయింది, అంతా రెడీ అయ్యి ఐ థింక్ ఎప్పుడు అడ్మిట్ అయ్యాము, 6:30 కల్లా అడ్మిట్ అయిపోయాము. బికాస్ సో మాకు ఆ హాస్పిటల్ జస్ట్ లైక్ 20 or 15 minutes కదా, 15 minutes అవేలోనే ఉంది, చాలా దగ్గరే. వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత ఒక రూమ్ ఇచ్చారనమాట, పెద్ద రూమ్ ఉండింది మంచిగా. సో నాకు ఒక బెడ్ అంతా చేంజ్ చేసి వాళ్ళు అన్నారు, తను డైలేషన్ చెక్ చేసింది, డైలేషన్ చెక్ చేసి కాంట్రాక్షన్స్ కూడా చెక్ చేయడానికి ఒక మిషన్ ఉండింది అనమాట. సో ఆ మిషన్ పెట్టగానే కాంట్రాక్షన్స్ వస్తున్నాయని చెప్పింది, బట్ దే వర్ నాట్ వెరీ హై ఇనఫ్. సో ఒక్క పాయింట్లో ఎలా అంటే, నేను ఇంటికి పంపిస్తే మళ్ళీ నువ్వు వచ్చేటప్పటికి టూ లేట్ అయిపోతుంది, ఆర్ ఇప్పుడేమో టూ ఎర్లీ అనే స్టేజ్లో ఉన్నావు. సో తను డాక్టర్తో డిస్కస్ చేసి చెప్తా అంది. తను డాక్టర్తో డిస్కస్ చేస్తే అడ్మిట్ చేసేసుకోమన్నారంట. నేను అప్పటికే ఒక 3 centimeters డైలేట్ అయ్యాను కదా, 3 centimeters డైలేట్ అయ్యాను. సో ఇంకా పెయిన్స్ కూడా ప్రోగ్రెస్ అవుతున్నాయి అని చెప్పేసి నన్ను అడ్మిట్ చేసేసుకున్నారు. హాస్పిటల్లో అందరికన్నా బాగా ఎంజాయ్ చేసిందంటే వంశీ. నా దగ్గర కొన్ని ఫ్యూ క్లిప్స్ ఉన్నాయి, అవి నేను యాడ్ చేస్తాను ఈ వీడియోలో. సో మీరు చూడండి. సో చూసారు కదా, సో వంశీ అట్లా బాగా ఎంజాయ్ చేసి ఫన్ చేస్తూ ఉన్నాడు. బేసిక్లీ ఏంటంటే, నువ్వు ఎందుకంత ఎంజాయ్ చేస్తున్నావు? సో మనకి there will be like a small mini kitchen. మనకు అన్ని స్నాక్స్ ఉంటాయి, కాఫీ, ఐస్ క్రీమ్స్, చిప్స్, ఇట్లా జ్యూసులు, సో ఇట్లాగా ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ మనకి ఏది కావాలని ఎన్ని కావాలని తెచ్చుకోవచ్చు.
3 times వాళ్ళే మెన్యూ ఇస్తారు. ఎవ్రీడే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ కలిపి ఈరోజు ఏంటి మెన్యూ అని ఇస్తారు. ఆ మెన్యూ నుంచి మనం ఏది కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫుల్గా 3 meals, స్నాక్స్. పడుకోవడానికి కొంచెం ఇబ్బంది అయింది. అదొక చిన్న కౌచ్ సోఫా, అసలు పడుకోవడానికి టైట్గా అదొక్కటి ప్రాబ్లం తప్ప చక్కగా ఏసీ ఉండింది, హ్యాపీగా ఖాళీగా ఉన్నాము. టీవీ లేదు, ఇంకా అంతే ఫోన్లో టైంపాస్ చేస్తూ ఉన్నాము చాలా టైం అంతా. సో తినడం, పడుకోవడం టైప్ అంతే. అది నేను దాని గురించి అనట్లా, నువ్వు ఆ స్టెథోస్కోప్ పెట్టుకొని అదా యా, అంటే అందులో చాలా ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. స్టెథోస్కోప్ ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి పెట్టుకుని వినింది లేదు. నాకు ఎవరు చుట్టాల్లో డాక్టర్లు కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరు డాక్టర్లు లేరు. సో అది ఎప్పుడు పెట్టుకోవాలంటే డాక్టర్ని అడగాలంటే కూడా భయం. అందుకే ఆ రూమ్లో అన్ని ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో అన్నీ తీసుకుని నేను ట్రై చేసి వింటున్నా. హార్ట్ బీట్ వినడానికి, స్టెథోస్కోప్ ఎట్లా పనిచేస్తుంది, ఆ బీపీ మిషన్ పల్స్ ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ నేను కొత్తవి ట్రై చేస్తూ ఇట్ వాస్ గుడ్. కొత్తగా అన్నీ ఫస్ట్ టైం పిల్లోడికి కొత్త టాయ్ దొరికినట్టు అట్లా అనిపించింది. సో మీన్ టైం వంశీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఈలోపు నాకు నర్స్ వచ్చి ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండింది. అండ్ నాకు వాటర్ బ్రేక్ అవ్వలేదు ఈ పాయింట్ వరకు. కొంచెం సేపు అయ్యాక డాక్టర్ వచ్చి తను మాన్యువల్గా వాటర్ బ్రేక్ చేశారు. వాటర్ బ్రేక్ చేసిన తర్వాత నేను వంశీ ముందే డిసైడ్ అయిపోయామన్నమాట ఎపిడ్యూరల్ తీసుకోవాలి అని చెప్పి. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నా మైండ్లో ఏముండిందంటే, సిన్స్ నాకు అంత నొప్పులు ఎక్కువ తెలియట్లేదు కదా, సో నేను ఎంతవరకు బేర్ చేయగలుగుతానో అంతసేపు బేర్ చేద్దాము, తర్వాత నాకు కావాల్సినప్పుడు ఎపిడ్యూరల్ తీసుకుందామని నేను డిసైడ్ అయ్యాను. సో డాక్టర్ ఏమన్నారంటే, వాటర్ బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడు నీ లేబర్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది, సో నీకు నొప్పులు ఇంకా ఎక్కువ వస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎపిడ్యూరల్, ఇట్ ఈస్ ద రైట్ టైం నౌ, బికాస్ ఎనస్థీషియాలజిస్ట్ వాళ్ళు వచ్చి అన్నీ సెటప్ చేసుకొని నీకు ఎనస్థీషియా ఇవ్వడానికి ఆర్ కిక్ ఇన్ అవ్వడానికి ఒక 1 hour టైం పడుతుంది. సో ఒకవేళ నువ్వు కావాలి అనుకున్న టైంలో వాళ్ళు అవైలబుల్గా లేరంటే నువ్వు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని కేసెస్ ఉన్నాయి వేర్ దే వాంటెడ్ అండ్ ఎపిడ్యూరల్, కానీ వాళ్ళకి దొరకకుండానే డెలివరీ అయిపోయిన సినారియోస్ కూడా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో దిస్ ఈజ్ అ టిప్. సో మీరు ఎప్పుడన్నా ఎపిడ్యూరల్ తీసుకోవాలి అనుకుంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో తీసుకుందాం అనేది ముందే డిస్కస్ చేసుకోండి. అండ్ మెయిన్గా మీ హస్బెండ్కి చెప్పండి ఏ టైంలో మీరు తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి. బికాజ్ మీకు నొప్పిలు వచ్చినప్పుడు ఆ టైంలో మీరు అంత ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు కదా, సో దట్ వీళ్ళు మన డెసిషన్స్ తీసుకుంటారు అనమాట. సో నేను వంశీకి ఆల్మోస్ట్ చెప్పి పెట్టాను కదా ఎప్పుడు కావాలి అన్నీ చెప్పి పెట్టాను. సో డాక్టర్ అలా చెప్పిన తర్వాత ఎలానో తీసుకుందాం అనుకున్నాను. ఎప్పుడు తీసుకుంటే ఏంటి, ఆల్మోస్ట్ నేను అప్పటికే 4 centimeters డైలేట్ అయిపోయాను. 4 or 5 కదా, 4 or 5, 4.5లో ఉన్నాను. సో దట్స్ ఓకే అని చెప్పేసి ఇచ్చేసారు. ఎపిడ్యూరల్ ఇచ్చేటప్పుడు వంశీ చాలా భయపడ్డాడు. భయపడ్డావా? ఎట్లా అనిపించింది అంటే ఇట్ ఈస్ వెరీ న్యూ. సో అది కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది. వెనకాల బ్యాక్ స్పైనల్ కార్డ్కి వాళ్ళు ఒక చిన్న ఇంజెక్షన్ పెట్టి ఒక చిన్న సన్నటి ట్యూబ్ పంపి, సో కొంచెం టైం పడుతుంది, నర్సులు కావాలి, కొంచెం పెయిన్ఫుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎపిడ్యూరల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు బెండ్ అయి ఉంటారు. సో వాళ్ళు బ్యాక్కి ఇచ్చినప్పుడు మీరు మూమెంట్ కూడా చేయకూడదు అనమాట. అండ్ మీ వెయిట్ అంతా ఆపోజిట్లో హస్బెండ్ మీద హస్బెండ్ మీద వేస్తూ ఉంటామన్నమాట. సో హస్బెండ్ మిమ్మల్ని గట్టిగా పట్టుకోవాలి మీరు మూవ్ చేయకుండా. సో ఐ థింక్ అది కూడా ఆల్మోస్ట్ 10 or 15 minutes పడుతుంది. నువ్వు కూడా అదే పొజిషన్లో ఉండాలి. వంశీ వాజ్ ఆల్సో ఒక బెండింగ్ పొజిషన్లో కదలకుండా ఉండాలి నన్ను హోల్డ్ చేస్తూ. సో అది కొంచెం ట్రిక్కీ అనమాట. బట్ పర్సనల్గా నాకు ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు చాలామంది భయపడతారు కదా, చాలా పెయిన్ఫుల్గా ఉంటుందేమో అది ఇదని. పెయిన్ఫుల్గా ఉంటుంది, నాట్ ఒక 10లో ఒక 6 to 7 మధ్యలో ఉంటుంది పెయిన్ లెవెల్. బట్ మీకు కాంట్రాక్షన్స్ వచ్చే పెయిన్తో కంపేర్ చేస్తే ఇది నథింగ్. సో ఐ థింక్ అందరూ తీసుకోగలుగుతారు, టెన్షన్ తీసుకోవాల్సిన పని ఏం లేదు. ఇట్స్ వెరీ ఈజీ. అండ్ ఐ థింక్ హాస్పిటల్స్లో దే ఆర్ వెరీ హైలీ ప్రొఫెషనల్గా వాళ్ళు మంచిగా చేస్తారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. సో భయపడాల్సింది ఏం లేదు. సో ఎపిడ్యూరల్ ఇచ్చేసిన తర్వాత నాకు వామిటింగ్ స్టార్ట్ అయినాయి సైడ్ ఎఫెక్ట్లో. సో వామిటింగ్స్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఒక మెడిసిన్ ఇచ్చారు ఐవీ నుంచి వామిటింగ్స్ అవ్వకుండా.
అండ్ తగ్గిపోయింది. తర్వాత నెమ్మదిగా నాకు కాళ్ళు అంతా నంబ్ అయిపోయినాయి అనమాట. సో ఎట్ దిస్ పాయింట్ నాకు అసలు కాళ్ళు లిఫ్ట్ చేయడానికి రావట్లేదు. నాకు ఎపిడ్యూరల్ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే ఒక సైడ్ మత్తు ఎక్కువ వెళ్ళిపోయింది అనమాట అనస్థీషియా, అండ్ ఒక సైడ్ తక్కువ ఉంది. సో ఒక్క లెగ్ అయితే అసలు డెడ్ అనమాట. ఇంకెలా అంటే అసలు లైక్ అసలు టూ మచ్గా అసలు ఏం స్పర్శ, 2 లెగ్స్కి స్పర్శ ఉండదు. కానీ అందులో కూడా నాకు తెలుస్తుంది అనమాట, ఇదైతే అసలు నాకు బాడీ పార్టే లేనట్టు అనిపిస్తుంది. నేను అసలు ఏం ఫీల్ అవ్వలేకపోయాను అనమాట. జస్ట్ మనకి ఈ హాఫ్ వరకే అంత స్పర్శ ఉంటుంది, కింద నుంచి అయితే అసలు ఏమి అంటే ఏమీ ఉండదు. సో అసలు మనకి తర్వాత కాంట్రాక్షన్ పెయిన్స్ ఏమి అసలు లైక్ చీమ కుట్టినంత కూడా పెయిన్ ఉండదు. సో నాకు తక్కువ డోస్తో స్టార్ట్ చేశారు ఎపిడ్యూరల్. సో వాళ్ళు మనకు ఒక స్విచ్లా ఇస్తారనమాట. మనకి పెయిన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా రాకపోతే మనం ఆ స్విచ్తో ఇంక్రీజ్ చేసుకోవచ్చు డోస్. సో దట్ డోస్ ఇంక్రీజ్ అయినప్పుడల్లా మనకి పెయిన్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. సో మనం అది పెంచుకోవచ్చు. ఐ థింక్ అది దానికి కూడా ఒక మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది. ఓవర్ ఎక్కువ మనం బియాండ్ దట్ లిమిట్ కూడా వెళ్ళదు. సో మనకు కొంచెం పెంచుకోవచ్చు, కానీ బట్ ఇట్ విల్ బీ లైక్ దెర్ ఇస్ అ మ్యాక్సిమం వాల్యూ. దానికన్నా ఓవర్గా మనం అండ్ ఫుడ్ ఏం పెట్టరు ఎపిడ్యూరల్ ఇచ్చేసిన తర్వాత. సో జస్ట్ ఐస్ క్యూబ్స్, ఐస్ వాటర్, ఫ్రూట్ జ్యూస్ కూడా ఇచ్చావు కదా నువ్వు నాకు. జ్యూసెస్ ఓన్లీ లిక్విడ్స్, క్లియర్ లిక్విడ్స్. క్లియర్ లిక్విడ్స్. అది కూడా నాకు ఏదో స్పెసిఫిక్ ఎక్కువ అదే జ్యూస్ అని లైక్ గ్రేప్ అండ్ ఆపిల్ అనుకుంటా సంథింగ్ ఏదో తీసుకొచ్చేవాడు. తాగొద్దు అన్నారు. కలర్డ్ కూడా కాదు, లైక్ లైట్ కలర్ ఉన్నవి కావాలి ఫర్ ద టెస్ట్లకి వాటికి అన్నిటికీ కూడా అదే హెల్ప్ అవుతుంది అని చెప్పి. నెక్స్ట్ వాటర్ బ్రేక్ అయిపోయింది, ఎపిడ్యూరల్ ఇచ్చేసారు. తర్వాత కాసేపటికి నర్స్ వచ్చింది, చెక్ చేసి 5.5 ఉన్నావు. సో ఇదే ఇంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోతే ఈవినింగ్ లైక్ 6 or 7 కల్లా నీకు డెలివరీ అయిపోతుంది అని చెప్పాడు. మేమైతే అసలు అమ్మాయి హ్యాపీగా ఫీల్ అయ్యాం కదా. ఫస్ట్ ఆఫ్టర్నూన్ 2 o'clock అన్నారు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పి అనుకున్నాం, కానీ 6 ఐ థింక్ 6 దగ్గర డైలేట్ అయినప్పటికీ నాకు ఇంకా ప్రోగ్రెస్ అవ్వడం ఆపేసింది. అస్సలు ప్రోగ్రెస్ లేదు. ఇంకా నర్సులు వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, కానీ ప్రోగ్రెస్ ఏం అవ్వట్లేదు. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే చూసి పిటోసిన్ అని ఒక మెడిసిన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు లేబర్ ప్రోగ్రెస్ అవుతుంది, కానీ బేబీకి హార్ట్ బీట్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ నీకు బెటర్గా తెలుస్తుందేమో, లైక్ గుర్తుందా, లైక్ అందరు నర్సులు అందరు రూమ్లో వచ్చేసారు ఒకటేసారి. సో బేబీకి నాకు మానిటర్ పెడతారు. సో బేబీకి మానిటర్ హార్ట్ రేట్ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. మానిటర్ అండ్ కాంట్రాక్షన్స్కి 3 బెల్ట్లు ఏవో ఉంటాయి. సో సడన్గా నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది ఆ మెషిన్ చూసినప్పుడు. ఎందుకంటే హార్ట్ బీట్ అంతా ఇట్లా స్ట్రెయిట్గా వచ్చేస్తుంది అనమాట. నాకు ఒక్కసారి పానిక్ అయిపోయి నేను వంశీని పిలిచాను అనమాట, ఏదో తేడాగా ఉందని చెప్పి. వంశీ ఏం ఉండదులే అని చెప్పి వంశీ కూడా ఒకసారి చూసి షాక్ అయ్యి ఏంటి లైన్ ఇలా వస్తుందని చెప్పి రియలైజ్ అయ్యే లోపల ఎంతమంది నర్సులు వచ్చారు, వాళ్ళే ఒక 3-4 వచ్చేసారు వాళ్ళే ఫాస్ట్గా. సో వాళ్ళకి ఎవ్రీ మానిటర్ మనకి రూమ్లో స్క్రీన్లో ఉంటుంది, ప్లస్ వాళ్ళకి నర్సెస్ స్టేషన్లో కూడా అందరూ లైక్ హాస్పిటల్ ఆ రోజు అడ్మిట్ అయిన అందరిది మొత్తం వాళ్ళు చూస్తుంటారు. సో ఏదన్నా ఎవరిదన్నా కొంచెం అటు ఇటుగా ఉంది అంటే వాళ్ళు వచ్చేస్తారు అనమాట ఆటోమేటిక్గా, మనం పిలిచే లోపే. నర్సెస్ రష్ అయి రాగానే మేము షాక్ అయ్యామన్నమాట. వీళ్ళకి ఎలా తెలిసింది అని అనుకున్నాము. సో వంశీ అప్పుడే అడిగాడు మీకు ఎలా తెలిసింది అంటే, దే సెట్ లైక్ మాకు బయట అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది, మేమంతా చూస్తాము, ఏదైనా తేడా ఉందంటే మేము ఫస్ట్ పరిగెత్తుకుంటూ వాళ్ళే వచ్చేసారు. వచ్చి పొజిషన్ చేంజ్ చేశారు కదా నాకు. సో స్ట్రైట్గా పడుకున్నాను కదా, నేను మూవ్ అవ్వలేను కాబట్టి నన్ను ఇట్లా పక్కకు తిప్పి పడుకోబెట్టారు. మళ్ళీ ట్రై చేస్తున్నారు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ నాకు మళ్ళీ తిన హార్ట్ రేట్ డ్రాప్ అవుతుంది. మళ్ళీ ఇలా మూమెంట్ చేశారు. ఐ థింక్ ఒక పాయింట్లో ఇంకా మరీ అసలు వెయిట్ చేసి ఇంకా అవ్వట్లేదు కదా. ఈవినింగ్ 6 or 7 అవుతుంది, ఇంకా నాకు లేబర్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు అని చెప్పి ఇంట్లో అందరూ ఫోన్ చేసి అట్లా కాదు ఇంకా C సెక్షన్ చేయించుకోండి, ఎందుకు ఇంత సఫర్ అవ్వాలి అది ఇదని చెప్తా ఉన్నారనమాట. అంటే పేరెంట్స్కి ఉంటుంది కదా, ఎందుకు పిల్ల ఎంత బాధపడుతుంది, ఆర్ బేబీకి ఎంత వాటర్ బ్రేక్ అయిపోయిన తర్వాత అన్ని అవర్స్ ఉండకూడదు అంటారు, సో రిస్క్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళ భయాలు వాళ్ళవి. నాకేంటంటే ఫస్ట్ నుంచి ఐ వాంటెడ్ అ న్యాచురల్ బర్త్. లైక్ day 1 నుంచి వంశీకి బాగా తెలుసు నేను దానికి ఎంత కష్టపడ్డాను. సో C సెక్షన్ అంటే వంశీ కూడా ఇంకా ఆ టైంలో నా పెయిన్ అన్నీ భరించలేక
సి సెక్షన్కి వెళ్ళిపో అని నాకు చెప్పాడు. లైక్ వాట్ మేడ్ యూ టు టేక్ దట్ పర్టికులర్ డెసిషన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో? బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ న్యాచురల్లీ కావాలి అని ఉండినా కదా. అంటే ఇట్స్ నాట్ ప్రోగ్రెసింగ్, మనకేం తెలియదు. డాక్టర్ కూడా ఆ టైంలో లైక్ ఇట్స్ యువర్ కాల్ అన్నట్టే చెప్పింది. మనకి తెలియదు, వీ డోంట్ నో లైక్ వాట్ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. డాక్టర్ అంటే మీరు ఇది కావాలంటే ఇది కావాలంటే ఇది అని చెప్పి మీ ఇష్టం అని చెప్పినారు. బట్ ఎట్ దట్ మూమెంట్ మనము హౌ లాంగ్ విల్ వీ వెయిట్, ఇంకా ప్రోగ్రెస్ అవుతుందా ఏంటి, ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ ఉంటాయా వెయిట్ చేసే కొద్దీ, ఇవన్నీ లైక్ సెవరల్ డిఫరెంట్ థింగ్స్. ఆల్రెడీ అడ్మిట్ అయ్యి 12 hours పైన అయిపోయింది అండ్ ఇంకా ఏం పెద్ద క్లోజ్గా లేదు, ఇంకా ఫ్యూ అవర్స్లో అయిపోతుందనే హోప్ లేదు. సో ఏంటి అన్నట్టు ఆ టైంలో ఇంకా వెయిట్ చేస్తే ఏమైనా రిస్క్ ఉంటుందా, కాంప్లికేషన్స్ ఉంటాయా అని చెప్పి ఆలోచించుకున్నాం. యా, సో ఇంకా సి సెక్షన్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. సో వంశీ డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు ఆన్ అండ్ ఆఫ్ కోర్స్. సో మాకు లైక్ డాక్టర్ టైం ఇచ్చింది అనమాట. సాయంత్రం ఈవినింగ్ ఆల్మోస్ట్ నైట్ 9:30 వరకు చూసి 8:30 కల్లా మీకు డెలివరీ అంటే సి సెక్షన్కి స్కెడ్యూల్ చేస్తాను, నేను హాస్పిటల్కి వస్తానని చెప్పారనమాట. 9 అవుతుంది, ఇంకా అసలు నేను రెడీగా ఉన్నాను, ఇంకా ప్రిపేర్ అయ్యి 9కి ఎప్పుడు వస్తే ఇంకా అప్పుడు కొంచెం ప్రోగ్రెస్ అయ్యింది అని అంటే దెన్ లెట్స్ వెయిట్ ఫర్ 1 more hour. ఈ ప్రోగ్రెస్ కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ ఇది కొంచెం అంటే ఇప్పటిదాకా ఎట్లా అవుతుందంటే లైక్ ఒక కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది, ఫ్యూ అవర్స్ ఏమి ఉండదు, మళ్ళీ ప్రోగ్రెస్ అవుతుంది, మళ్ళీ ఫ్యూ అవర్స్ ఏమి ఉండదు. అందుకని చెప్పి కొంచెం ప్రోగ్రెస్ అయింది అంటున్నారు, ఇంకొక 1 hour చూద్దాం, ఈలోపు ప్రోగ్రెస్ అయితే విల్ వెయిట్, లేదు అంటే విల్ గో ఫర్ సి సెక్షన్ అని. యా, ఎట్ దిస్ పాయింట్ వీఆర్ లైక్ ఎట్ 14 hours మార్క్ కదా, లేబర్ స్టార్ట్ అయ్యి 14 hoursలో ఉన్నాం ఆల్మోస్ట్. సో ఇంకా వెయిట్ చేశారు, కొంచెం కొంచెం ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది, అంతా బాగానే ఉంది. నర్సెస్ కూడా షిఫ్ట్స్ ఉంటాయి కదా, సో మార్నింగ్ షిఫ్ట్ నర్స్ నైట్ వెళ్ళిపోయింది కదా 9కి అట్లాగా తను వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చారనమాట, కొంచెం పెద్ద ఆవిడ, అండ్ షీ వాజ్ లైక్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. ఫస్ట్ మార్నింగ్ డే షిఫ్ట్లో ఉన్న ఆమె అంతా కొంచెము యంగ్ అనమాట అప్పుడే. సో ఈవినింగ్ వచ్చిన ఆవిడకి ఎందుకో డౌట్ వచ్చింది, తినకి బేబీ పొజిషన్ ఏదో తను టచ్ చేసి ఫీల్ అయింది, తినకి బేబీ పొజిషన్ ఏదో సరిగ్గా ఉన్నట్టు లేదు అని చెప్పి చూస్తుంది. తర్వాత తను అబ్జర్వ్ చేసుకుందామని చూస్తూ ఉండింది, డైలేషన్ చెక్ చేస్తూ ఉండింది. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 7 or 8.5కి వచ్చేసరికి బేబీ ఇంకా కొంచెం దిగింది. బట్ ఏంటంటే తను చెక్ చేసి లోపల చూస్తే బేబీ సరిగ్గా లేదు, లైక్ ఇప్పుడు నీకు చాలా కాంప్లికేట్ అవుతుంది డెలివరీ అవ్వడము, లైక్ యూజువల్లీ ఇది చాలా కష్టము, నువ్వు చాలా ఇదవుతుందని కొంచెం చెప్పింది అనమాట. నాకు చాలా భయం వేసింది, ఏంటి ఇప్పుడు మళ్ళీ సి సెక్షన్కి వెళ్తామా ఏంటి అని చెప్పి. సో తను అనింది మనము కొంచెం ఫస్ట్ ఒక న్యాచురల్ వేస్లో ట్రై చేద్దాము, ఇఫ్ నథింగ్ ఈస్ వర్కింగ్ అవుట్ లాస్ట్లో మనం సి సెక్షన్కి వెళ్ళిపోవాలి, ఇంకా దేర్ ఇస్ నో ఆప్షన్ అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే సరే మీరు ఏం చేస్తారో చెయ్యండి, లెట్స్ ట్రై ఇట్ అన్నాను. ఐ థింక్ నర్సులు వచ్చారు కదా, 2-3 వచ్చి ఆ బేబీ డైరెక్షన్ చేంజ్ చేయడానికి లైక్ కింద ఏం పెట్టేశారు వంశీ, ఒక లైక్ దుప్పటి లాంటిది, దాని మీద నిన్ను పడుకోబెట్టి దుప్పటి తీసుకుని బేసికలీ ఇట్లా మజ్జిగ చిలికినట్టు అటు ఇటు సైడ్కి అనమాట, సో పొజిషన్ రొటేట్ చేస్తూ ఉన్నారు. పెట్టి అసలు కింద మీద నన్ను అయితే అసలు పిచ్చిగా నలిపేశారు, లైక్ ఇటు అటు. వంశీకి అయితే చాలా బాధ వేసేసిందని చెప్పాడు తర్వాత, ఇట్లా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. బట్ ఇట్ వాజ్ ఆల్ ఫర్ గుడ్, మళ్ళీ తిను మంచిగా నాకు ఈజీగా అయిపోవాలి లేబర్ అని చెప్పి అన్నీ ట్రై చేసిన తర్వాత తిను ఎంత స్టబర్న్ ఉండిందంటే ఇట్లా రొటేట్ అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగిపోయేది అనమాట. సో అసలు ఇంకా వాళ్ళన్నీ చేసి లాస్ట్లో తను ఏం చేసిందంటే, ఇది నాకు మైండ్ బ్లాక్ అయింది, లైక్ ఇట్లా చేస్తారని కూడా నాకు తెలీదు. తను దిగిపోయిన తర్వాత 8.5 దగ్గర ఉన్నప్పుడు ఆల్మోస్ట్ తను పుష్ చేసింది బేబీని పైకి. సో మళ్ళీ బేబీ పైకి వెళ్ళిపోతే బేబీకి స్పేస్ వస్తుంది, ఎందుకంటే బేబీ కిందికి వచ్చేసినప్పుడు రొటేట్ అవ్వడానికి ఎక్కువ స్పేస్ ఉండదు. సో దానివల్ల తనకు కష్టం అవుతుందేమో అని చెప్పి ఇంత డైలేట్ అయ్యి, ఐ మీన్ లైక్ తను ఇంత స్టేషన్స్ దిగుతుంది కదా మనకి, ఇక్కడ 0, 1, 2, 3 అట్లా ఉంటాయి కదా. సో
స్టేషన్స్ కిందకు వచ్చిన బేబీని మొత్తం పైకి పుష్ చేశారు. పుష్ చేసి మళ్ళీ టైం ఇచ్చి మళ్ళీ చెప్పాను కదా, మళ్ళీ సేమ్ ప్రాసెస్, నన్ను చపాతీ పిండి అటు నుంచి ఇటు నుంచి అటు ఫుల్ అసలు కింద మీద పాడేసి యోగా పొజిషన్స్ అన్నీ చేయించారు నాతో. అంత చేసిన తర్వాత ఫైనల్లీ తను వచ్చి చెక్ చేసి, హే మీ బేబీ కరెక్ట్ పొజిషన్కి వచ్చేసింది, కంగ్రాట్స్ అని చెప్పింది. ఐ వాజ్ లైక్ చాలరా దేవుడా ఇంకేంటి అని చెప్పి. నాకు ఎపిడ్యూరల్ ఇచ్చారు. సో నాకు లెగ్స్ ఏమీ పని చేయవు కదా. సో వాళ్ళు ఒక ఇట్లా పెడతారు కదా మనకు గైనిక్ అపాయింట్మెంట్స్ వెళ్ళినప్పుడు. సో కాలు స్ట్రెచ్ చేయాలి. సో నేను కాలు లేపలేను కదా. సో వీళ్ళు నా కాలు హోల్డ్ చేస్తున్నారు అనమాట. అండ్ నర్సు 1 2 3 అంటారు, నేను పుష్ చేయాలి. ఇలా పుషింగ్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ నేను 4:30 నుంచో 4 నుంచో 3:30 నుంచి అనుకుంటా. 3:30 నుంచా? 3:30. ఓకే, 3:30 నుంచి 3:30 or 4 అనుకున్నాను నేను. సో అప్పటి నుంచి పుష్ చేయడం స్టార్ట్ చేస్తే 6:30కి చైత్ర పుట్టింది. నా డెలివరీ అయితే ఇట్ వాజ్ నాట్ వెరీ ఈజీ చెప్పాలంటే. నాకు సడన్గా బ్లీడింగ్ ఎక్కువ అయిపోయింది కదా. ఐ లాస్ సో మచ్ బ్లడ్. నాకు సడన్గా లైక్ ఇంటర్నల్ టేర్ అయిపోయి నేను పుష్ చేస్తున్నా కానీ ఆ ఫ్లోలో నేను నాకేం తెలియలేదు. బట్ ఐ లాస్ సో మచ్ బ్లడ్ అంట. తర్వాత వంశీ చెప్పాడు. సో నాకు సడన్గా ఆక్సిజన్ మాస్క్ వచ్చి పెట్టేసింది. నేను అడిగాను, ఎందుకు పెట్టావు, నేను బాగానే ఉన్నా కదా అంటే, ఇట్స్ ఓకే లెట్ ఇట్ బి అన్నట్టు అనింది. కానీ ఆ టైంలో నాకు ఏం చెప్పలేదు. సో నా తర్వాత చెక్ చేస్తే నా హిమోగ్లోబిన్ వాజ్ ఆల్మోస్ట్ 13 ఉండింది. లైక్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే 13 నుంచి ఆల్మోస్ట్ 8 ఉండింది కదా, 8కి పడిపోయింది. సో చాలా పడిందని చెప్పి డెలివరీ అయిపోయాక కూడా అసలు డాక్టర్స్ చాలా రూమ్లో కూడా పంపించలేదు. ఫస్ట్ నాకు అన్నీ చెక్ చేసి మళ్ళీ చూద్దామని చెప్పి నాకు ఐరన్కి ఏదో షార్ట్స్ ఉంటాయి మళ్ళీ బ్లడ్ పడడానికి, అవి ఇచ్చి తర్వాత రూమ్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ ఆల్సో అది కాకుండా ఐ థింక్ ఇది పూప్ కూడా చేసేసింది కదా పుట్టలోనే, అది ఇంకో ట్విస్ట్ ఇది. సో బేబీ యూజువలీ పూప్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ 1 వీక్లో ఏదో టైంలో వెళ్తారు ఫస్ట్ పూప్. కొంతమందికి ఏంటంటే స్టమక్లోనే చేస్తారు. ప్రాబ్లం ఎప్పుడు అవుతుంది అంటే బేబీ పూప్ చేసిన తర్వాత వాళ్ళు అది మింగేస్తే అది కొంచెం డేంజర్ పిల్లలకి. సో నేను పుష్ చేస్తున్న టైంలో కరెక్ట్గా తను అనింది, I don't want to scare you guys, but I think tan poop chesesinది already. I can see her poop coming out. So just in case tanu emanna mingeste NIQ అంటే ఎమర్జెన్సీ లాగా అనమాట, పిల్లల కోసం స్పెషల్గా. యా, అందులో తీసుకెళ్ళిపోతాము మీకు జస్ట్ చూపించి అన్నారు. ఇదేంటి ట్విస్ట్ రా, ఇంత అనుభవించిన తర్వాత మళ్ళీ ఇదేంటి నాకు అనుకున్నా. బట్ లక్కీలీ బయటకు వచ్చాక ఐ థింక్ తనేం మింగలేదు. వీ వర్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. చైతన్య ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా తీయంగానే క్లీన్ చేసి ఇట్లా ఇచ్చేసారు మాకు. ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ. సో నాకైతే న్యాచురల్ బర్త్ అయింది ఫైనల్లీ. సి సెక్షన్ వరకు పడలేదు, బట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్?